హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ కోసం సెకండ్ సెమీఫైనల్. సో అక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వెదర్ 80 to 90% ఛాన్సెస్ ఉంది రెయిన్ది. మనకు 4 hours ఎక్స్టెండెడ్ టైం ఉంది. నార్మల్ మ్యాచెస్కి అయితే 1.5 hour ఉంటుంది, రెయిన్ ఇంటరప్షన్ ఉంటుంది. ఈ పర్టికులర్ మ్యాచ్కి అయితే 4 hours ఎక్స్టెండెడ్ టైం ఉంది. బట్ ఒక రిజర్వ్ డే అయితే లేదు మనకు సెకండ్ సెమీఫైనల్. ఫస్ట్ సెమీఫైనల్కి ఉండే ఇండియా, ఇది సౌత్ ఆఫ్రికా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కి. బట్ ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్కి అయితే రిజర్వ్ డే లేదు, ఓన్లీ 4 hours ఎక్స్టెండెడ్ టైం ఉంది. రెయిన్ ఇంటరప్షన్ అయితే ఫర్ షూర్ ఉంటుంది ఈ మ్యాచ్లో. బట్ ఇన్ కేస్ మొత్తానికే మ్యాచ్ కాల్డ్ ఆఫ్ అయిపోయింది అంటే ఇండియా డైరెక్ట్లీ ఇంటూ ది ఫైనల్. ఎందుకంటే గ్రూప్ స్టేజ్లో సూపర్ 8లో మన గ్రూప్లో ఇండియా వాజ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్, అండ్ వాళ్ళ గ్రూప్లో ఇంగ్లాండ్ సెకండ్ ప్లేస్ ఉండే. సో ఆ రీజన్ వల్ల ఇండియా డైరెక్ట్లీ ఇంటూ ది ఫైనల్. ఇన్ కేస్ మ్యాచ్ అయితే అది చూసుకుంటే వాళ్ళ ప్లేయర్స్ మన ప్లేయర్స్ది 1-to-1 కంపారిజన్ చేస్తే కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫామ్ అయినా మన ప్లేయర్స్ కొద్దిగా ఒక స్టెప్ అయితే పైన ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ టీంలో వచ్చేసి ఫిలిప్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిచ్ ఏమో కొద్దిగా స్లో ట్రాక్, నాకు తెలిసి 140 కూడా గుడ్ స్కోరే అవుతుంది, 180 కూడా. సో అంత డిఫరెన్సే ఉంటుంది, మరీ ఎక్కువ కూడా ఉండదు. 160 to 180 వుడ్ బి అ గుడ్ స్కోర్ అని నాకు తెలిసి ఆ పిచ్ పైన. పిచ్ ఒకటి స్లో ఉంటుంది అక్కడ, ఇంకోటి బౌన్స్ కొద్దిగా లో ఉంటుంది. సో వెన్ బౌన్స్ ఇస్ లో ఆటోమేటిక్లీ స్పిన్నర్స్కి హెల్ప్ అయిపోతుంది. అక్కడ నుంచి చూసుకుంటే అంత మన దగ్గర ఉన్న స్పిన్నర్స్ ఇప్పుడున్న ఫామ్లో వీళ్ళని ట్యాకిల్ చేసే అంత బ్యాట్స్మెన్స్ అయితే లేరని నాకు అనిపిస్తుంది. వాళ్ళ టీంలో వాళ్ళ స్పిన్నర్స్ కూడా ఓకే, ఆదిల్ రషీద్, మొయిన్ అలీ అండ్ లివింగ్స్టన్, వీళ్ళు ముగ్గురు కొంచెం టర్న్ అయితే అక్కడ ఎక్కువ దొరకదు. బట్ బికాజ్ లో బౌన్స్ ఉంది, దానివల్ల స్పిన్నర్స్కి హెల్ప్ అయిపోతుంది. సో అలానే పిచ్ రిమైన్ అయింది హౌ ఇట్ వాజ్ ఇన్ ది టోర్నమెంట్ అంటే ఈరోజు కూడా. సో అప్పుడు వాళ్ళ స్పిన్నర్స్ కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది. అండ్ మన బ్యాట్స్మెన్స్కి వచ్చేసి అలా స్పిన్నర్స్ని ట్యాకిల్ చేసేది ఈధర్ రోహిత్ పెద్ద ఇన్నింగ్స్ ఆడితే మొన్నట్లా రోహిత్ చేస్తాడు, లేదంటే విరాట్ కోహ్లీ ఆ స్లో ఉందని ట్రాక్ సింగిల్ డబుల్ అని రన్స్ అయితే స్కోర్ చేసేయగలడు. విరాట్ వుడ్ బీ ది కీ ఐ ఫీల్. బ్యాటింగ్లో వచ్చేసి సూర్య అగర్ అతను బ్యాటింగ్ ఆడిండంటే సూర్య ఇంకా అంతే. సూర్య అయినా రిషబ్ అయినా సేమ్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళ బ్యాట్స్మెన్స్కి కావాలా పేస్ అండ్ బౌన్స్. ఎనీ బ్యాట్స్మెన్ వుడ్ లవ్ పేస్ అండ్ బౌన్స్, బికాజ్ అది బ్యాట్ మీదకి బాల్ వస్తే ఈజీ అవుతుంది కొట్టడానికి, రాదర్ దెన్ కొంచెం బాల్ ఆగి వస్తాయి. సో వాళ్ళ టీంలో ఫస్ట్ వచ్చేసి మనకి ఫిలిప్ సాల్ట్ ఉన్నాడు. ఎవరైతే హీఈస్ అ బిగ్ హిట్టర్, మోస్ట్లీ వాళ్ళ టీంలో బిగ్ హిట్టర్సే ఉన్నారు. సో అలా చూసుకుంటే ఫిలిప్ సాల్ట్కి బాల్ మంచిగా బ్యాట్ మీదకి రావాలి. బట్ ఆ పిచ్ అలాంటిది అయితే కాదు. సో మేబీ సాల్ట్ వికెట్ జల్దీ తీసుకోవచ్చు. బట్లర్ ఈజ్ అ ప్లేయర్ ఎవరైతే టైం తీసుకొని అతని ఇన్నింగ్స్ ఆడి ఎండింగ్లో యాక్సిలరేట్ చేసి అతని షాట్స్ కొట్టి పెద్ద ఇన్నింగ్స్ అంటే పెద్ద స్కోర్ చేయగలడు. బట్లర్ కొన్ని పక్కన పెడితే బేర్స్ట్రో అంత పెద్ద ఫామ్లో లేడు. మొన్న ఒక్క మ్యాచ్ హ్యారీ బ్రూక్ ఇంకా లివింగ్స్టన్ ఆడిన సౌత్ ఆఫ్రికాతోని, బట్ దే ఎండెడ్ అప్ లూజింగ్. హ్యారీ బ్రూక్ కూడా అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు. లివింగ్స్టన్ ఏ పెద్ద మ్యాచ్ ఏది ఫినిష్ చేయలేడు ఇప్పటివరకు. ఆయన డెబ్యూ అయినప్పటి నుంచి చూసుకుంటే ఏదైతే బీపీఎల్ నుంచి హైప్ వచ్చిందో ఆ రేంజ్లో అయితే ఇప్పటివరకు ఈ మ్యాచెస్ ఫినిష్ చేయలేదు, అది ఇంగ్లాండ్కి కానీ ఐపీఎల్లో పంజాబ్కి కానీ. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి కీ అయిపోతాడు నాకు తెలిసి ఆర్చర్ మంచిగా పర్ఫామ్ చేస్తారు. స్పిన్నర్స్ అయితే ఎలా అయినా ఒక క్రూషియల్ రోల్ ఉంటుంది స్పిన్నర్స్ది. బట్ పేసర్స్లో వచ్చేసి మన టీంలో ఎలా బుమ్రానో వాళ్ళ టీంలో ఆర్చర్ అయిపోతాడు, బికాజ్ పిచ్ స్లో ఉంది. సో వీళ్ళ పేస్ ప్రకారం వేసినా, కొద్దిగా పేస్ తక్కువ చేసి బౌలింగ్ వేసినా, ఎప్పుడైతే బాల్ బ్యాట్ మీదకి రాదో అంత ఫ్రీక్వెంట్లీ లైక్ ప్రాపర్గా బౌన్స్ పేస్ ఉండి బ్యాట్ మీదకి జల్ది వస్తే ఇట్ విల్ బీ ఈజీ ఎనీ బ్యాట్స్మెన్కి అయినా హిట్ చేయడానికి. బట్ ఎప్పుడైతే బాల్ కొద్దిగా టైం తీసుకొని వస్తుందో అది ఛాన్సెస్ క్రియేట్ చేస్తుంది ఎడ్జెస్ కానికి, లేదంటే ఏదైనా పెద్ద షాట్కి వెళ్ళినప్పుడైనా బాల్ సరిగా కనెక్ట్ అవ్వకపోవడం. సో ఈ ఛాన్సెస్ అయితే ఆర్చర్ కెన్ క్రియేట్. అండ్ స్పిన్నర్స్ని వీ క్యాన్ ట్యాకిల్ ఐ ఫీల్. బట్ మన స్పిన్నర్స్ని వాళ్ళు ట్యాకిల్ చేస్తారా లేదా అదొక క్వశ్చన్, అది ఈరోజు మ్యాచ్లోనే తెలుస్తుంది ఇంకా. సో హోపింగ్ దట్ మై ప్రెడిక్షన్ విరాట్ విల్ స్కోర్ రన్స్. లెట్స్ సీ ఏమవుతుందో. వాళ్ళ సైడ్ నుంచి నాకు తెలిసి బట్లర్ విల్ ప్లే అ గుడ్ ఇన్నింగ్స్, బికాజ్ బట్లర్ మంచిగా టైం తీసుకొని ఆడతాడు. సో బట్లర్ క్యాన్ ప్లే అ గుడ్ ఇన్నింగ్స్. బౌలర్స్ అయితే యాజ్ ఐ సైడ్ అక్కడైనా ఇక్కడైనా స్పిన్నర్స్ అయితే కీ రోల్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరు పేస్ బౌలర్స్. ఐ గో విత్ మన టీం నుంచి మేబీ ఒక వైల్డ్ ప్రెడిక్షన్ చేసేద్దాం, జడేజా ఒక కీ బౌలర్ అయితే మనకు జడేజా అనుకుందాం. బికాజ్
కొంచెం లో ఉంటుంది బౌన్స్ అంటే ఆటోమేటిక్లీ జడేజా కూడా మంచిగా వేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. జడేజాది బి ఒక ప్రాపర్ కంబ్యాక్ అయిపోతుంది. సెమీస్లో ఇంకా మంచి వేసిండు అంటే ఫైనల్లో అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు. సో బ్యాటింగ్ నుంచి విరాట్, బౌలింగ్ నుండి జడేజా మన టీంలో. వాళ్ళ టీంలో అయితే ఐ ఫీల్ మేబీ మోయిన్ అలీ బౌలింగ్ నుండి, బ్యాటింగ్ అయితే యాజ్ ఐ సెడ్ బట్లర్ అని. ఇది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ది నేను అనుకునేది. సో మనం నెక్స్ట్ వచ్చేసాం ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా. అది జస్ట్ అయిపోయింది ఇప్పుడే. సౌత్ ఆఫ్రికా ఈజీగా గెలిచేసింది ఫస్ట్ సెమీఫైనల్. 50 odd runs ఏమో టార్గెట్ ఉండే. అందులో కూడా నేను ఏమైనా ఫైట్ ఇస్తారేమో ఆఫ్ఘనిస్తాన్ అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ 1-sided అయిపోయింది అది. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినాకనే గేమ్ సౌత్ ఆఫ్రికాది ఉండే. సో ఈ మ్యాచ్ సెమీఫైనల్ మనం ఇండియా అయినా ఇంగ్లాండ్ అయినా దే ఆర్ గోయింగ్ టు ఫేస్ సౌత్ ఆఫ్రికా ఇన్ ది ఫైనల్. సో హోప్ఫుల్లీ నేను అనుకుంటుండే సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా వస్తే బెటర్, మనకు కొద్దిగా ఈజీ అవుతుందని. బట్ ఇప్పుడు ఫైనల్లో వచ్చింది. ఈజీ అని కాదు, ఫైనల్ వరకు ఒక టీం వచ్చిందంటే ఆబ్వియస్గా ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళు. ఎంత చోకర్స్ అన్నా ఏమన్నా మనం కూడా ఫ్రమ్ పాస్ట్ 10 years నుండి ఏం గెలవలేం ఫైనల్కి వెళ్ళి క్రూషియల్ మ్యాచెస్లో. సో హోప్ఫుల్లీ ఈ సెమీఫైనల్ గెలిచి సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ అంటే ఇండియా సౌత్ ఆఫ్రికా, వాళ్ళు ఏం గెలవలేరు, మనం ఏం గెలవలేం. సో ఆబ్వియస్గా యాజ్ ఇండియన్ నాకు ఇండియానే గెలవాలని ఉంది. బట్ స్టిల్ ఏ టీం గెలిచినా అట్లీస్ట్ ఒక కొత్త ఛాంపియన్ వస్తాడు, రాదర్ దాన్ ఎప్పుడు ఆస్ట్రేలియా. టీమ్ టు బీట్ అయితే ఆస్ట్రేలియా ఉంటుంది ఎవ్రీ ఐసీసీ టోర్నమెంట్లో. అది మనం ఈ ఇయర్ అయితే చేసాం. సో హోపింగ్ దట్ కప్ కూడా, ట్రోఫీ కూడా లిఫ్ట్ చేస్తాం. బికాస్ సేమ్ 2007లో కూడా ఆస్ట్రేలియాని కొట్టే ఫైనల్ గెలిచినాం, 2011లో కూడా ఆస్ట్రేలియాని కొట్టే ఫైనల్ గెలిచినాం. ఇప్పుడు కూడా ఆస్ట్రేలియాని అయితే నాకౌట్ చేసాం అఫీషియలీ మనమే. సో హోప్ఫుల్లీ కప్ కూడా లిఫ్ట్ చేసేస్తాం. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ ది డే. మళ్ళీ పోస్ట్ మ్యాచ్ కలుద్దాం మనం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.